ఇలా ఎమ్మి ఎమ్మి రెసిపీస్ అన్నీ చూస్తుంటే డైటు దోసకాయ దొండకాయ ఏం చేస్తాం చెప్పండి. మనకు ఎలాగో పుట్టింటికి వెళ్ళడానికి కుదరట్లేదు. అందుకని డైట్ని కొన్ని రోజులు పుట్టింటికి పంపించా. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందన్నా కొద్దిగా అరోకొరో చేసేదాన్ని. ఇలా వీడియోస్లో చేసే వంటలన్నీ నోటికి అర్పిస్తుంటే డైట్ ఏం చేస్తాం చెప్పండి. డైట్ చేయాలి అనుకుంటాం, కానీ ఏదో ఒక వంట చేసే సమయంలో అది తినాలి అనిపిస్తుంది. ఇంకా డైటింగ్ అనే మాటే ఉండదు. ఇలా నాలా ఎంతమందికి అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఏ టైంలో అయినా క్విక్గా అలాగే టేస్టీగా ఉండే పంజాబీ స్టైల్ పన్నీర్ పరాఠా ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా బౌల్లో గోధుమ పిండి వేసుకొని అందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ స్టఫ్ కోసం పన్నీర్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఇలా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా ఉండల్లా చేసుకొని రౌండ్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. మధ్యలో గుంటలాగా చేసుకొని మధ్యలో ఇప్పుడు పన్నీర్ స్టఫ్ని పెట్టుకొని అన్ని వైపులా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. పన్నీర్ స్టఫ్ అనేది బయటికి రాకుండా కొంచెం చపాతీ అనేది మందంగానే రుద్దుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బటర్ కానీ నెయ్యి కానీ మనకి ఏది ఇష్టమైతే అది వేసి దోరగా రెండు వైపులా కాల్చుకుంటే మన పంజాబీ స్టైల్ పన్నీర్ పరాఠా రెడీ అయిపోతుంది. అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఇక్కడ ఒక మాట చెప్పాలండి, మన వీడియోస్ అన్నీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళి మన రెసిపీస్ అన్నీ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.